327 బీసీఈ నుంచి 320 బీసీఈ వరకు 7 ఏళ్ల పాటు చంద్రగుప్తుడు సామ్రాజ్యాన్ని విస్తరించాడు. చంద్రగుప్తుడి భార్య కుమారీదేవి, వారి కుమారుడు మహావీరుడు, యోధుడు సముద్రగుప్తుడు. గుప్తుల పాలన అనగానే స్వర్ణయుగం గుర్తొస్తుంది. ఆ స్వర్ణయుగకర్త సముద్రగుప్త. పురాణాల్లోనూ మన ప్రాచీన చరిత్ర గ్రంథాల్లోనూ ఇతని పరిపాలనా కాలాన్ని కలిశకం ప్రకారం ఖచ్చితంగా లెక్కలు వేసి చెప్పారు. కలిశకంలో 2833 సంవత్సరంలో సముద్రగుప్తుడి పట్టాభిషేకం జరిగిందని స్పష్టమైన లెక్క ఉంది. ఇప్పటి లెక్కల ప్రకారం సముద్రగుప్తుడి పాలనా కాలం 320 బీసీఈ నుంచి 269 బీసీఈ, అంటే 51 ఏళ్ల పాటు సముద్రగుప్తుడు భరతఖండాన్ని అజేయంగా పాలించాడు. సముద్రగుప్తుడి పాలనా వైభవానికి ప్రధాన ఆధారం అలహాబాద్ శాసనం. అలహాబాద్నే ఇప్పుడు ప్రయాగ్రాజ్ అంటున్నాం. గుప్తుల కాలంలో సంస్కృతం రాజభాష అని ఈ ప్రయాగ్రాజ్ శాసనమే చెప్తుంది. సముద్రగుప్తుడు అతని తండ్రి చంద్రగుప్తుల విజయాలను అందమైన సంస్కృత భాషలో కవితాత్మకంగా చెక్కించారని గుప్తుల చరిత్రపై ఎంతో పరిశోధన చేసిన హిస్టోరియన్ విన్సెంట్ స్మిత్ తన పుస్తకాల్లో రాశారు. సముద్రగుప్తుడి బాల్య స్నేహితుడు హరిసేనుడు. హరిసేన గొప్ప కవి. సముద్రగుప్తుడు కూడా మంచి కవి, సంగీతంలో దిట్ట, వీణా వాయిద్యంలో నిష్ణాతుడు. వీణ అంటే సముద్రగుప్తుడికి ఎంత ఇష్టమంటే ఆ వీణా చిహ్నంతోనే బంగారు నాణాలు వేయించాడు. సముద్రగుప్తుడు సంగీతకారుడు, కవి, గాయకుడు. ఇక చక్రవర్తిగా ధనుర్విద్య, ఖడ్గ విద్యలో ప్రావీణ్యుడు, యుద్ధ వ్యూహాల్లో దిట్ట. గుప్తుల చరిత్రను పరిశోధించిన విన్సెంట్ స్మిత్ ఇండియన్ నెపోలియన్ అని ప్రశంసించాడు. అఫ్కోర్స్ నెపోలియన్ కన్నా ఎన్నో రెట్లు సముద్రగుప్తుడు గొప్పవాడు, అది వేరే విషయం. ప్రయాగ్రాజ్ శాసనంలో సముద్రగుప్తుడి విజయాలను కీర్తిస్తూ కవితాత్మకంగా 35 లైన్లకు పైగా సంస్కృత శాసనాన్ని హరిసేనుడు వేయించాడు. అందులో సమస్త భరతఖండాన్ని సముద్రగుప్తుడు పాలించినట్టు స్పష్టమైన వివరణ ఉంది. ఏ రాజులను సముద్రగుప్తుడు ఓడించాడో పేర్లతో సహా ఉంది. దక్షిణాపథంలో పిష్ఠపురం వరకు సముద్రుడు విజయం సాధించాడని హరిసేన రాశాడు. పిష్ఠపురమే నేటి పిఠాపురం. చక్రవర్తిని కుబేరుడు, వరుణుడు, ఇంద్రుడు లాంటి వైదిక దేవతలతో హరిసేనుడు పోల్చాడు. అలాగే సంగీతంలో తుంబురుడు నారదుడితో సమానమైన వాడిగా పోల్చాడు. యజ్ఞాల్లో 1000 గోవులను దానం చేశాడని శాసనంలో ఉంటుంది. ఇవన్నీ వైదిక సంస్కృతికి సంబంధించిన సంప్రదాయాలు. సముద్రగుప్తుడు తన రాజ్యమంతా వేద సంప్రదాయమే ఉండేలా చూశాడు. భరతఖండంలో సనాతన ధర్మం వర్ధిల్లింది. తన రాజ్యాన్ని విస్తరించేందుకు అశ్వమేధ యాగం చేసినట్టు శాసనాలున్నాయి. అశ్వమేధ యాగానికి గుర్తుగా గుర్రం చిహ్నంతో ఉన్న నాణేలు కూడా తవ్వకాల్లో దొరికాయి. భరతఖండం అంతటినీ ఒక సామ్రాజ్యంగా మార్చిన ఘనత సముద్రగుప్తుడికే దక్కుతుంది. అందుకే సముద్రగుప్తుడిని మహారాజాదిరాజుగా ఆ ప్రయాగ శాసనంలో కీర్తించారు.